హలో ఫుడీస్, వెల్కమ్ టు నిమ్మీ వ్లాగ్స్. ఇప్పుడు మనం మనందరికీ ఇష్టమైనటువంటి పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది ఓల్డ్ ఫేమస్ పంజాబీ డిష్. దీన్ని మన దగ్గర ఏవేవో మసాలాలు వేసి చేస్తుంటారు, కానీ ఒరిజినల్ పంజాబీ పాలక్ పన్నీర్ చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా సింపుల్, మనకి అన్ని పదార్థాలు దొరికేవే. లెట్స్ స్టార్ట్. సుమారు పావు కేజీ కాడలు ఒలిచిన పాలకూరని 4 to 5 minutes ఉడికించుకున్నది తీసుకోవాలి. ఇప్పుడు 2 to 3 పచ్చిమిర్చి తీసుకొని మీ టేస్ట్ కొద్దీ పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని 2 to 3 ఎండుమిర్చి వేసి, అర చెంచా జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ చిన్నగా తరిగినది వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పాలక్ పన్నీర్ పేస్ట్ మొత్తం వేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 2 to 3 minutes ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు అర చెంచా కసూరి మేతి అస్సలు మిస్ అవ్వకండి, ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది పన్నీర్ కర్రీకి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అర చెంచా కారం, అర చెంచా ధనియా పౌడర్, తగినంత సాల్ట్ అండ్ అర చెంచా గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అర చెంచా జీలకర్ర పౌడర్ కూడా వేయాలి, వేయించిన జీలకర్ర పౌడర్. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి 3 to 4 minutes ఉడికించుకోవాలి. సో మధ్యలో మూత తీసి చూసి వాటర్ చెక్ చేయాలి. సో ఇన్ కేస్ వాటర్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మొత్తం కలియబెట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 3 to 4 minutes ఆయిల్ బాగా తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 tablespoons బటర్ వేసి బాగా కలుపుకొని 200 grams పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో స్లోగా బాగా కలపండి. మరీ ఎక్కువగా కదపకండి, పన్నీర్ చెదిరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత 2 to 3 tablespoons ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. క్రీమ్ వేసాక బాగా కలుపుకోవాలి. సో క్రీమ్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రోటీతో, చపాతీతో, నాన్స్తో దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.